శ్రీ మోదకొండమ్మ తల్లి జ్యోతిష్యాలు. ఇదే ప్రియా చౌదరి గారిని డిబేట్కి పిలిస్తే మీరు కూర్చుంటారా? అంటే ఇన్నేళ్ల నుంచి కూడా వీరరాఘవరెడ్డి ఏ ఒక్కరికి తెలియని వ్యక్తి మొన్న చిలుకూరి బాలాజీ ఆ విషయంలో చూడకూడని స్థితిలో రంగరాజన్ గారిని మేము చూడటం, ఆయన ఉండకూడని స్థితిలో ఉండటం, మా చేతిలో ఉన్న ఫోన్ లాక్కునే ప్రయత్నంలో రంగరాజన్ గారు మా మీదకు దుమ్ము. అంటే మీరు షూట్ చేశారు అక్కడ? అంటే డోర్ మేము బలవంతంగా తెరిచే సమయానికి రంగరాజన్ గారు డోర్ వైపు వస్తున్నారు నడుచుకుంటూ. బోసిమలతో కింద పంచలేదు, పైన టీషర్ట్ మాత్రమే ఉంది. ఒక ఇద్దరు మహిళలు ఉన్నారు. 5 నుంచి 7 సెకండ్ల మధ్యలో షూట్ అయి ఉండొచ్చు నా మొబైల్. అదే కింద పడిపోయింది ఆ ఫోన్. జైలుకి వెళ్ళాడు, బెయిల్ మీద బయటకు వచ్చాడని చెప్పేసి వీటన్నిటికీ సమాధానం. ఇప్పుడు ఇవన్నీ ఆరోపణలు, ఇదంతా డ్రామా, ఇదంతా చిత్రీకరించి మరి దుష్ప్రచారం చేస్తున్నాడు. చికెన్ తింటారు, మటన్ తింటారు, ఆయనకి మందు, మగువ ఇట్లాంటి అలవాట్లు ఉన్నాయి, మాంసం అలవాట్లు ఉన్నాయి ఆయన. అక్కడ ఆ రోజు మేము చూసింది మాత్రం మగువును చూసాం, మద్యాన్ని చూసాం, మాంసాన్ని చూడలేదు. ఆ రోజు మేము ఉన్నంత వరకు చూసింది చెప్పగలిగామండి. ఇన్ని ప్రశ్నలను అడుగుతున్నారు కదా. ఆవిడ పేరు ప్రియా చౌదరి, ఆ చెల్లెమ్మ మరి అక్క అవుతారు. ఆ సోదరి నన్ను ఒకసారి అడగండి మీరు. అమ్మ 7వ తేదీ దాడి జరిగితే ఆయన 8వ తేదీ కంప్లైంట్ ఇచ్చారు. మరి నిజంగా ఆయన మద్యం సేవించి ఉండకపోతే, నిజంగా ఆయనతో మగువలు లేకపోతే, నిజంగా కండోమ్స్ లేకపోతే 7వ తేదీ దాడి జరిగి దాడి చేసి బయటకు వెళ్ళిన మరుక్షణం ఫోన్ తీసుకొని పార్కింగ్ స్టాఫ్కి ఫోన్ చేసినా, గుడిలో వాలంటీర్స్ ఫోన్ చేసినా, బయట షాప్ వాళ్ళకి ఫోన్ చేసినా, లేదు 100 క్యారేజ్ పోలీసులు పిలిచినా మమ్మల్ని ఊరు దాటనివ్వరు కదా. ఈ పని ఎందుకు చేయలేదు? శ్రీ మోదకొండమ్మ తల్లి జ్యోతిష్యాలు. స్త్రీ పురుష వశీకరణం, లక్ష్మీ వశీకరణం, ఇంకా స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా వాక్ సిద్ధి, మంత్రసిద్ధి పొందిన ధనప్రాప్తి వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ మంజునాథ్ గారు.